వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లరి పొద్దునికి సాక్షి పత్రికలో వచ్చిన వార్త గుండెపోటుతో మరణించాడని. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మాట, వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు కొద్దిసేపటి క్రితం అని. సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు అని నిన్న సాక్షిలో వార్త. ఏది సాక్షి సతీష్ కుమార్ వార్త బయటికి రాగానే పై అధికారుల ఒత్తిళ్లతో విచారణలో, సిఐడి విచారణలో ఆయన మీద వస్తున్న ఒత్తిళ్లతో వాళ్ళ పేర్లు చెప్పమని వీళ్ళ పేర్లు చెప్పమని ఆయన మీద వస్తున్న ఒత్తిళ్లతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని వెంటనే వైసీపీ నేత అయిన అనంతపురం జిల్లా అయిన సింగనమల మాజీ మంత్రి శైలజనాథ్ బయటకు వచ్చి ఇది ఒత్తిడి వల్ల చేసుకున్నటువంటి ఆత్మహత్య, దీని మీద విచారణ జరగాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి అని. అంటే వివేకానంద రెడ్డి విషయంలో విజయసాయి రెడ్డి చెప్పింది, సతీష్ కుమార్ మర్డర్ విషయంలో వీళ్ళు ఇంత వేగంగా బయటకు వచ్చి చెప్పిన విషయాన్ని చూసినప్పుడు ఇంకా కాస్త అనుమానాలు బలపడట్లేదా? ఇక్కడ గోపి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మగాడు చెప్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మగాడు, ఏమి చేసైనా మీసం మెలేసి నిలబడే మగాడు. అందుకనే ఆ ధైర్యం ఉంది ఆయనలో. రక్త చరిత్ర రక్తంలోనే ఉంటుంది, భయపడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడ్డు, ఈ తాటాకు చెప్పట్లో అసలు భయపడ్డు. నువ్వు నా మీద కేసు పెట్టావా, ఎవడు పెట్టాడో వాడిని లేపేస్తా. నువ్వు నన్ను బెదిరిస్తావా, వాని కథ నేను చూస్తా, ఏం పీక్తో పీక్కోండి అని ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు ఎవరికైనా. ఆ విధంగానే జరిగింది ఈరోజు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి చేతుల కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని రాయగలిగిన దమ్ము ఆ రోజు సాక్షికి ఉంది. ఈరోజు అదే దమ్ము సాక్షికి ఉంది. అది ఎలా కాదంటారు మీరు? జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసేటువంటి దమ్ము ఎవరికి ఉంది ఇప్పుడు? ఈ సతీష్ కుమార్ను ఇంత దారుణంగా చంపేశారే, ఆయనకు పెళ్ళాం బిడ్డలు ఉండరా, వాళ్ళ కుటుంబం ఉండరా, వాళ్ళు బాధపడరా? పైగా ఒక బహుజనుడు, ఒక బీసీ వర్గానికి చెందినవాడు, కుమ్మరి కులస్తుడు. సమాజంలో కుమ్మరి కులస్తులకు ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు గమనించారా? వాళ్ళే సమాజానికి అన్ని నీళ్లు పోస్తారు కుండలు తయారు చేసి. అటువంటి కుమ్మరి కులస్తుడు చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలే వీళ్ళ టార్గెట్. ఈ అగ్రవర్ణాల వాళ్ళ టార్గెట్ ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎప్పుడైనా ఈరోజు ఎవరిని బలిపశం చేశారు? పరకామణి కేసులో, కల్తీ నెయ్యి కేసులో ఎవరిని బలిపశం చేస్తున్నారు? ఏంటి అసలైన కింగ్ పిన్ ఎవరైనా అరెస్ట్ కాబడుతున్నారా? ఎవడో అప్పుడు అంటాడు, అసలు ఒక సినిమాలో చెప్పారు, వీరాంజనేయ స్వామిని గురించి చెప్తూ, ఆంజనేయుడు ఏమన్నా పెద్ద పెద్ద రాక్షసులను చంపారా, కరదూషణాది రాక్షసులను చంపాడా, రావణ కుంభకర్ణాలను చంపాడా? ఎవడో 4 చెవులు తవ్విన రాక్షసులను చంపి నేను ఒక నవబ్రహ్మాన్ని చెప్పుకుంటున్నాడని ఎగతాళి చేస్తాడు గరుత్మంతుడు ఒక సినిమాలో. ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎవరినైనా మునగాలని ఎవరినైనా అరెస్ట్ చేసిందా? పెద్ద పెద్ద వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసిందా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిందా? సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసిందా? లేకపోతే ఏటూగా ఉండేటువంటి విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసిందా? రాయలసీమలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అరెస్ట్ చేసిందా? కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డిని అరెస్ట్ చేసిందా? శిల్ప కుటుంబంలో ఉన్నటువంటి అరెస్ట్ చేసిందా? కడప జిల్లాలో ఉన్నటువంటి ఈయన రాజశేఖర రెడ్డి అల్లుడు ఉన్నాడు, ఒక అల్లుడు, ఆయన బామర్తో ఆయన కడప మేయర్గా చేశాడు. ఆయన ఏమైనా అరెస్ట్ చేశారా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా? లేకపోతే ఎవరిని అరెస్ట్ చేశారండి వీళ్ళు? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అధికారులను బలిపశులు చేస్తూ పోతున్నారే. ఈ విధంగా ఎంతమందిని చంపేస్తారు? ఎంతమంది ఉసురు తగులుతుందో మీకు ఆలోచించండి. ఇంకా ఒక కేసు పెట్టండి, కేసు సరైన దారిని విచారణ చేయండి. కేసు పెట్టేది, బ్లాక్మెయిల్ చేసేది, మూటలు తీసుకునేది, ఎవరినో అనామకుని దాంట్లో బలి చేసేసేది, ప్రజలకు మేమేమో చేస్తున్నామని చెప్పి బిల్డప్లు ఇచ్చేదానిక కూటమి ప్రభుత్వం ఉండేది. ఈరోజు ఇవన్నీ బిల్డప్లు కాక ఏంటి ఇవన్నీ? ఇంతవరకు పరకామణి కేసులో కోర్టు కలెక్ట్ చేసుకుంటే తప్ప కూటమి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా? ఎవరు పట్టించుకున్నారు? కోర్టు తీవ్రంగా స్పందించిన తర్వాత, కోర్టు అన్ని విషయాలు బయట పెట్టిన తర్వాత అప్పుడు కూటమి ప్రభుత్వం, అది కూడా సిఐడి ఎంక్వైరీ. ఇక్కడ ఒక మాట రామకృష్ణ గారు, టీటీడీ బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి మొదటి నుంచి చెప్తా ఉన్నాడు,
ఈ రవికుమార్ ఈ దొంగతనం కేసులో దొరికిన తర్వాత రవికుమార్ 100 కోట్లు కాదు 100 కోట్లకు పైగానే ఆయన చోరీ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆయన దొరికాడు కాబట్టి విచారణ జరుగుతుంది కాబట్టి ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయనకి రక్షణ కల్పించాలి అని అన్నాడు. కానీ సాక్షి అయిన సతీష్ కుమార్కి రక్షణ కల్పించాలి అని అనలేకపోయానని నిన్న నాతో మాట్లాడుతూ వీడియోలోనే అన్నాడు ఆయన. నేను రవికుమార్కి రక్షణ అడిగాను కానీ ఈయనకి రక్షణ అడగలేకపోయాను, స్వతహాగా ఈయన పోలీసు కదా అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ సాక్షిగా ఉన్నాడు ఈ సతీష్ కుమార్, ఎందుకు ప్రొటెక్షన్ కల్పించలేకపోయింది గవర్నమెంట్ అనేది కూడా విచారించాలేమో కదా. గోపి గారు ఒకటి చెప్తాను వినండి, ఒక సామెత. కర్రగాచి వార్త పెట్టేది వాళ్ళే, దానికి బర్ణాలు రాసేది వాళ్ళే. ఇక్కడ చాలా అర్థం ఉంది ఇందులో. ఇక్కడ కావలసింది ఏంటి? ఇప్పుడు భానుప్రకాష్ అన్న ఆ రోజు ఎమోషనల్ గా కంట కన్నీరు పెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆయన కూడా అన్నాడు, నా మీద కూడా ఒత్తిళ్లు ఉన్నాయి నా కుటుంబానికి. ఇప్పుడు నాకు భయం వేస్తుంది భానుప్రకాష్ రెడ్డి గారు కాబట్టి ఆయన టచ్ చేయకుండా వదిలిపెట్టేశారేమో కానీ పాపం కుమ్మరి బీసీ వ్యక్తి అయినటువంటి సతీష్ కుమార్ బలైపోయాడండి, చచ్చిపోయాడండి, చంపేశారండి. ఎవరి కోసమండి? న్యాయం కోసం. ఆయన నిజాలు నేను మాట్లాడతాను, నాకేం జరిగింది నేను చెప్పేస్తానన్నాడు ఆయన, అంతే, ఇంకేం లేదు. సిఐడి విచారణలో పూర్తిగా నీ సహకారం అందిస్తానని ఆయన స్నేహితులకు బంధువులకు అంతా చెప్పుకున్నాడు. నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలి కానీ ఆగ్రహం నాకొద్దు, నేను తప్పు మాట ఒకటి మాట్లాడను, జరిగింది జరిగినట్టుగా వాస్తవం నేను చెప్పేస్తాను అని ఆయన అందరికీ చెప్పుకున్నాడట, వాళ్ళ బంధువులకి స్నేహితులకి. బహుశా ఆయన్ను ఎవరో బెదిరించి ఉండొచ్చు, వినలేదు. నేను అదే చెప్తున్నాను కదా, ఎంత సింపుల్గా ముగించొచ్చో కేసు. రైల్వే కంపార్ట్మెంట్ లోనో ఇంకో చోట ఇజ్రాయల్తో గొడవపడి ఇజ్రాయల్ తోసేశారు. లేదా ఆయన తాగి ఉండడం వల్ల సరైన ఇది లేక బాత్రూమ్కి వెళ్తూ జారి పడిపోయి చనిపోయాడు, అంతే. దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్టోరీస్. రాజమౌళికి మించినటువంటి రసవత్తరమైనటువంటి కథను అల్లుతారు ఇంకా పోలీసు వాళ్ళు. ఇదే జరగబోతుంది చూడండి. అట్లే కాదు రామకృష్ణ గారు, ఇక్కడ ప్రభుత్వం పనితీరా, పోలీసుల పనితీరా బాగుందా అని ఎవరైనా అడిగితే అది న్యాయం జరిగినప్పుడే బాగుందని చెప్తాం, కానీ న్యాయం జరిగినప్పుడు బాగుందని ఎవరు అనం. ఇక్కడ కావాల్సింది జస్టిస్. ఒకవేళ అంత కీలకమైన కేసులో ఒక్కడే విచారణకి రావడం ఏంటి? ఏమన్నా సెక్యూరిటీ అతనికి కల్పించి ఉండాల్సింది కదా అని ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. సెక్యూరిటీ అడిగితే ఇస్తారా, లేదా తనకున్నటువంటి థ్రెట్ దీన్ని పరిగణలోకి తీసుకొని ఇస్తారా అతనికి సెక్యూరిటీ? ఇక్కడ సెక్యూరిటీ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఎవరు నిర్ధారణ చేస్తారండి? ఎవరు నిర్ధారణ చేస్తారు? ఇంటెలిజెన్స్. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ నిద్రపోతోందా? ఈ ఇంత పెద్ద ఇంపార్టెంట్ కేసులో ఒక సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి మెయిన్ గా సాక్ష్యం చెప్పి కేసు పెట్టి కేసు విత్డ్రా చేసుకున్నటువంటి వ్యక్తి తప్పకుండా 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన కేసులో అతన్ని టార్గెట్ చేస్తారన్న ఆలోచన ఇంటెలిజెన్స్ కి రాకుండా పోయిందా? ఉంటుంది. వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు లేపేస్తే పోతుంది, ఎందుకు ఈ తలనొప్పి అంతా. ఇప్పుడు తిరుమల పరకామణిలో కానీ, తిరుమల స్వామివారి యొక్క నగల విషయంలో కానీ, స్వామివారికి వస్తున్నటువంటి కానుకల విషయంలో కానీ ఈనాటిది కాదు, అది ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా. అందరూ వేల కోట్లు దోచుకొని పోయి తర్వాత బికారులుగా మారిపోయిన టీటీడీ చైర్మన్ ఎంతో మంది చూసాం, కుక్క సాగు తెచ్చిన టీటీడీ చైర్మన్ ఎంతో మంది చూసాం. చివరిలో మంచినీళ్లు కూడా దొరకని దీనా వ్యవస్థలు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక వ్యక్తి అయితే నాకు ఇప్పటికీ కూడా మా ఏరియాలో చెప్పుకుంటాం, ఆయనకు దాహం వేస్తే పక్కన మంచినీళ్ళు లేక గొంతు ఆరికిపోయి చచ్చిపోయాడు ఒకతను. వేల కోట్లు ఉన్నాయి టీటీడీ చైర్మన్ గా చేసి. ఆ రోజు అన్నారండి, ఇప్పటికి అమ్ముతాం. అమ్మా, తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్రమైనటువంటి దేవస్థానం ఈ భూమండలంలో ఒకటి లేదు. నెంబర్ 2, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రభావవంతమైన దేవుడు ఈ భూమి మీద ఇంకొకరు లేరు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా ద్రోహం చేయాలన్నా, ఎవరైనా తప్పు చేయాలన్నా వాళ్ళకు ఇక్కడికిక్కడే కర్మ అప్పటికప్పుడే వాళ్ళకు శిక్ష పడతాదన్నది అందరికీ తెలుసు. ఎందుకు ఈ రోజు కూడా చెప్తా, ఈవో ధర్మారెడ్డి కొడుకు పరిస్థితి ఏంటో నేను అడుగుతున్నా. ఈ రోజు కూడా మేము పోలీసులు నమ్మం, న్యాయస్థానాన్ని నమ్మం, పొలిటీషియన్ నమ్మం, భగవంతుని నమ్ముతా నేను. తప్పకుండా భగవంతుడు ఇటువంటి వాళ్లకు శిక్ష వేస్తాడు. ఈ సతీష్ కుమార్ అన్యాయంగా చంపబడ్డాడు కాబట్టి తప్పకుండా భగవంతుడే ఆ సతీష్ కుమార్ కుటుంబానికి న్యాయం చేస్తాడని చెప్తున్నా గోపి గారు.